అమ్మోరు అయ్ బాబు ఏంటి సారు ఆదాయం జస్ట్ 6 ఖర్చేమో 16 మెయింటెనెన్స్ కష్టం బ్రదరు మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏదో పల్లకి దిగమ్మ. హాయ్ హలో వెల్కమ్ టు జేల్ జేల్ జిగా. ఈ రోజు మన జేల్ జేల్ జిగా వచ్చేసింది గణపతి డిగ్రీ అండ్ ఇంత జోష్ చూసాక మనం యాంకరింగ్ చేయటం నాకు తెలిసి కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు కూడా మంచి స్మార్ట్ గా రెడీ అయ్యావు. నువ్వు కూడా బాగానే ఉన్నావు. నువ్వు ఇంకొకటి మర్చిపోయావు. యాక్చువల్ గా ఇక్కడికి రాగానే నువ్వు ఫస్ట్ గా నితిన్ నేను ఒక కవిత రాసుకొని వచ్చాను, అది చెప్తాను, అది మర్చిపోతాను, నువ్వు ఏమీ మాట్లాడించకు అని చెప్పావు. అది మర్చిపోయావా? ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు ఒక కవిత చెప్తున్నాను, అబ్బాయిలు ఒక్కసారి ఓ వేసుకోండి. ఓ కాదు, ఓకే, ఇంట్లో అందరు చెప్పొచ్చారు కదా. సో మరి నా కవిత ఏంటి అంటే, సూర్యోదయం అవ్వగానే చీకటి మాయం, అది అందరికీ తెలుసు, పక్క వాళ్ళకి చేయాలంటారు సాయం, కానీ అలాంటి మంచి పనులు మేము చెయ్యం. ఏదేమైనా ఈ రోజు జేల్ జేల్ జిగాలో మా అబ్బాయిలదే విజయం. గర్ల్స్ ఈ రోజు మరి బాయ్స్ ది విజయం అంట. సో వాళ్ళు మాటల్లో చెప్తారు, కానీ మనం మాటలు కాదు చేతల్లో చూపిస్తాం. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ గేమ్స్ అంటున్నారు మా గర్ల్స్. నువ్వు మాట్లాడుకు, నీకు మాటలు లేవు. గేమ్స్ తో పాటు ఇప్పుడు మన కోసం టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయాలంటే నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు, నా టీం నుంచి 3 అబ్బాయిలు వస్తారు. లెట్స్ వెల్కమ్ దట్. రైట్. సో మరి మొత్తానికి మనం అనుకున్నది టాస్క్. సో మరి టాస్క్ లకు వచ్చేసాం కాబట్టి మరి నా టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి 3 చాక్లెట్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ మరి మొత్తానికి చాక్లెట్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మరి ఫస్ట్ ఈ రోజు రేణు ఛాన్స్ మీకు ఇవ్వమంటావా, మమ్మల్ని తీసుకోమంటావా? లేదు, మా చాక్లెట్ బాయ్స్ టాస్క్ పర్ఫార్మ్ చేస్తామంటున్నారు. ఏమంటారు? లేకపోతే తొందరగా కరిగిపోతారు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బాయ్స్, రైట్? వెరీ కూల్. ఎస్, ముందుగా నా టీం నుంచి చాక్లెట్ బాయ్ నెంబర్ 1. హాయ్. ఏ చాక్లెట్ 5 స్టారా? కిస్మియా? లేకపోతే కిస్మి చాక్లెట్? Excuse me, Nitin wants something from our chocolate boy. No, actual గా ఏంటి అఖిల్, మనం ఒకటి అసలు అలాంటి భయాలు పెట్టుకోవద్దు. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? యా, రెడీ. అఖిల్ పాషా మరి ఒక మంచి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారంట. హియర్ వి గో. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కోకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కొట్టే సిందిరో సుందరి ఈ సుందరి. రేణు టీం నుంచి ఫస్ట్ చాక్లెట్ బాయ్ కొద్దిగా చాక్లెట్ తో పాటు ఇక్కడ అంతా క్లీన్ కూడా చేశాడు, పది చాక్లెట్ పడేశాడు. ఇప్పుడు మా గర్ల్స్ ఇచ్చే చాక్లెట్స్ అన్ని తీసేస్తారు. ఇప్పుడు తీసేస్తారు మేము అసలుకి. ఎనీవేస్ మరి నెక్స్ట్ విల్ గో విత్ నితిన్ టీమ్ గర్ల్స్. మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఏ గర్ల్ వస్తుందో టాస్క్ చేయడానికి చూసేద్దాం. అండ్ నీ పేరు? రవలి. సో రైట్ రవలి, ఇక లేట్ చేయకుండా మరి ఫస్ట్ అయితే రవలికి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం ఆ గర్ల్స్. ఓకే, సో రవలి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే యాక్చువల్ గా నువ్వు చాలా పిసినారి దానివి. ఎంత పిసినారి దానివి అంటే నువ్వు బిచ్చగాళ్ళ దగ్గర కూడా డబ్బులు కొట్టేస్తావు అనమాట. సో
సో అలాగా నువ్వు కూడా ఈ రోజు మనం బిచ్చగాన్ని ఎత్తుకుందాం ఇక్కడ ఆ బిచ్చగాడి దాంట్లో కరెక్ట్ గా సెట్ అవుతావు కానీ నీకు నువ్వు అసలు ఎలా పట్టుకున్నావు చెప్పు అసలు నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు కూడా తెలియదు ఎన్ని రోజులు బిచ్చం బాగా ఎత్తి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసావంటే నీకు శివాలయంలో పోస్ట్. అక్క నీ ప్లేస్ ఎప్పుడు ఇస్తావు అక్క? మోరి పక్కన ప్లేస్ మూర్లో పడ్డప్పుడు మనం స్నానం చేయలేదా? ఇంకా కంపోటర్ గోవింద అక్క దండం పెడతా. నీకు కళ్ళు కనిపిస్తున్నాయా? కళ్ళు కనిపించట్లేదండి. ఇంకా చెంప పెంచు, కొంచెం పైకి వెళ్ళు. అమ్మా కొంచెం కిందకి రా. అమ్మా పైకి వెళ్ళు. అమ్మా అదే మెయింటైన్ చేయి. అమ్మా మళ్ళీ ఆకలమ్మా. నిన్ననే బిర్యానీ తిన్నా, ఇవాళ బిర్యానీ లేదమ్మా. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి నువ్వు. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు బాగున్నావు అమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ బాగుండాలమ్మా. నేను 10 రూపాయలు ఇస్తాను, 9 రూపాయలు ఇవ్వు నాకు. నువ్వెక్కడ దొరికినావు అక్క? మరి రూపాయి ఈ రోజులో రూపాయి కావాలి వచ్చింది అక్క, కొద్దిగా డబ్బులు ఇంప్రెస్ చేయట్లేదు. అక్క డబ్బులు అక్క, నీకు దండం పెడతా, నీ బాధ్యత, నీ కాళ్ళు మొక్తా, నీ ముగ్గురు కావాలి. అమ్మా అన్నారు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. ఓకే అక్క, ఏందక్క చిల్లర తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది అక్క? 10 రూపాయలు వెళ్ళేదా నువ్వు? నీ పిసినారి నువ్వేందక్క? నువ్వు కొంపదీసి నువ్వు నాకు నా గ్యాంగ్ అయింది కొంపదీసి. ఈ చిల్లర తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర చిల్లర ప్లేట్ లో పెట్టుకుని అడుకుంటున్నావు ఏంది? ఇలాంటి వాళ్ళు ఉంటే మా అడుకున్న వాళ్ళు బాగుపడినట్లే. పొద్దు పొద్దున ఇదేనా? రూపాయి కోసం 10 రూపాయలు ఇచ్చి పక్కన పోస్ట్ క్యాన్సిల్. అక్క ఏందక్క అట్లా అంటావు? ప్లీజ్ అక్క. 10 రూపాయలు 9 రూపాయలు చిల్లర కలెక్షన్ పెంచిన కదక్క, మొన్నటి నుంచి పెంచిన కదా. మొన్న 100 రూపాయలకి ఈ రోజు 200, రేపు పొద్దున 300 సంపాదించావు. అరే పొద్దునే కదా అక్క, పొద్దునే ఈ మధ్య కస్టమర్ సర్కిల్ డబ్బులు. అమ్మా అమ్మా పైకి కింద మేము వెళ్ళాం ఎక్స్ట్రా. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫస్ట్ టాస్క్ చాలా చక్కగా చేసావు అండ్ నేనే అనుకుంటే నాకు తగ్గట్టు నువ్వు ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఫస్ట్ టాస్క్ నితిన్ టీం నుంచి కంప్లీట్ చేసుకున్నందుకు. మరి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. హాయ్ హాయ్ వచ్చేనే రోజ్ పాషా. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే పెళ్లి కూతురిలా సిగ్గుపడుతూ మాట్లాడాలి. అంటే రేణు యాక్చువల్ గా దీనికి ఒక సిచ్యువేషన్ ఇద్దాం. ఎందుకంటే పెళ్లి కూతురు అంటే బేసిక్ గా పెళ్లి చూపుల్లో నీకు ఒక ఆపోజిట్ పెళ్లి కొడుకు వస్తాడు కదా నిన్ను చూడటానికి. నువ్వు పెళ్లి కూతురుగా నిన్ను పెళ్లి చూపులకి తీసుకొని వస్తారు. అప్పుడు నువ్వు ఎలా సిగ్గుపడతావు? నిన్ను క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు, నీ వాకింగ్ స్టైల్ మారిద్ది. ఫస్ట్ టైం పెళ్లి చూపులు అనుకో, అంటే 14 సార్లు ఎప్పుడు వస్తాడంటే నేను వచ్చాను కదా ఇంకెందుకు. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గా అయితే టాస్క్ వినేశాడు కాబట్టి నీకు పెళ్లి చూపులు అవుతున్నాయి. పెళ్లి కూతురులా నువ్వు యాక్ట్ చేస్తున్నావు అండ్ పెళ్లి కొడుకులాగా ఎవరు ఇక్కడ ఎంత ఎవరున్నారా? పెళ్లి కూతురులా యాక్ట్ చేయడానికి నేను వస్తున్నా. పెళ్లి కొడుకులా ఏంటి కొత్త క్యారెక్టర్ ఏంటి ఇలా మారిపోయాయి ఈ మధ్య? 2 క్యారెక్టర్లు నీలోనే ఉన్నాయా? అదే రైట్, హియర్ వి గో, విల్ సీ. పెళ్లి కొడుకు అతనేనమ్మా, చూడు. అరే చూడు, అరే సిగ్గు చూడు, అరే చూడు. లైట్ లేండి పెళ్లి కొడుకు దగ్గర. ఓకే లైట్ వచ్చింది. మీ పేరేంటండి? రామారావు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. మీరు ఎప్పుడు పుట్టారు? 1947 లోనా? 2002 వరకు. ఎన్టీ రామారావు గారంట. మా పిల్లతో ఏమైనా మాట్లాడాలా మీరు? అమ్మాయి ఒక్కసారి తలెత్తమనండి. తలెత్తు. నాన్నగారు చెప్పారు డైరెక్ట్ చూడొద్దని. ఒక్కసారి అమ్మాయి. అన్ని తల్లిపోలికలే. నీ పేరేంటి? సావిత్రి. నాకు పాట పాడు. ముత్యాల చెమ్మ చెక్క. ఓకే మా ఫ్యామిలీ సాంగ్ అండి ఇది. మీరు కాకుండా మీ అమ్మాయిని కొంచెం మాట్లాడమనండి. పాప సావిత్రి ఒకసారి మాట్లాడతావా ఇంత రూమ్ లోకి వెళ్ళి? చెప్పండి. ఓకే ఓకే రెడీ రండి. సావిత్రి చెప్పకూడదు కానీ నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, ఎప్పుడు కోపడుతూ ఉంటాను. పర్వాలేదా? మాటల్లో కానీ చేతుల్లో లేనట్టున్నది. సావిత్రి నువ్వు కొంచెం ప్రేమగా మాట్లాడుతుంటే వినాలన్నది. పాపను నలిపేశాడు ఎవడురా బాబు పెళ్లి కొడుకు అనుకుంటే. ఏం చేయకుండానే. పాప ఏమైంది? ఎట్లుంది? జుట్టు అంత మాడిపోయింది. ఏం చేశాడు? ఏంది మీరు అసలు పెళ్లి కొడుకా లేకపోతే మడ్రిస్టా? పాప ఏంది? ఏం చేశాడు? ఏంది చీరేంది? దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు.
నువ్వే మా పాపను పెళ్లి చేసుకోవాలి తప్పదు ఇక అంతే పెళ్లి చేసుకోవాలి అంతే పెళ్లి పెళ్లి అంతే ఓకే రైట్. సో ఎనీవేస్ మరి మొత్తానికి సెకండ్ టాస్క్ మరి రేణు టీం నుంచి కూడా చాలా బాగా కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఫుల్ టు ఫన్ జనరేట్ చేశారు. నెక్స్ట్ నితిన్ టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వచ్చేస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? ప్రీతి. ప్రీతి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. ఆల్రెడీ బాయ్స్ నుంచి ఒక పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి ఈ డాన్స్ చేశాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెస్మరైజ్ అయిపోవాలి, ఫుల్ టు ఎంటర్టైన్ కావాలి. అది రెడీ? గో దే. ఇంగ్లీషులోన కన్న పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే డిస్కోడు పప్పడెప్పు లైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఓకే, నిజంగా చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ మన ముందు ఈ రోజు చేసింది ప్రీతి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎనీవేస్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. yes ఇప్పుడు నా టీం నుంచి ఒక అబ్బాయి పర్ఫార్మ్ చేయబోతున్నాడు. దట్ ఇస్ చాక్లెట్ బాయ్ నెంబర్ 3. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? రజనీకాంత్. రజనీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీకోసం ఒక డైలాగ్ ప్లే చేస్తా. సో దాన్ని నువ్వు రివర్స్ లో చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు రజనీకాంత్ రివర్స్ లో డైలాగ్ చెప్పడానికి రెడీ అయిపోయాడు. హియర్ వి గో 3 2 1 స్టార్ట్. ఇంత దూరం నీకు ఒక్క మాట చెప్పడానికి వచ్చే జానకి, ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. నువ్వు అలాంటి వాడు అనుకోలేదు. మరి ఎలా అనుకున్నావు? అది డైలాగ్ విన్నావు కదా? ఓకే, సో మరి డైలాగ్ ని రివర్స్ లో చెప్పడానికి మా చాక్లెట్ బాయ్ నెంబర్ 3 అనగా రజనీకాంత్ రెడీ అయిపోయాడు. హియర్ వి గో 3 2 1 స్టార్ట్. ఇంత దూరం నీకు ఒకటి చెప్పడానికి వచ్చాను ప్రియా. నీ మాప్రే నచి మాప్రే మాప్రే కై మాప్రే నచి మాప్రే మాప్రే తీస్తూ మాప్రే తీస్తూ మాత్రే. సో ఎనీవేస్ చాలా బాగా, అంటే ఆ డైలాగ్ యాక్చువల్ గా రివర్స్ లో చెప్తే అంతే ఉంటుంది. సో ఎనీవేస్ స్ట్రైట్ డైలాగ్ చెప్పడం చాలా కష్టం అనుకుంటే, కానీ బాయ్స్ మరి ఈ డైలాగ్ ని రివర్స్ లో చెప్పారంటే అనుకుంటున్నావా? కాదు, అందుకునే కదా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారని. అండ్ ఒకసారి గట్టిగా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ టాస్క్. సో మరి ఫైనల్ గా నితిన్ టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో, ఏ క్యూట్ గర్ల్ వస్తుందో చూసేద్దాం. అండ్ నీ పేరు? హిందూ. ఓకే రైట్ హిందూ, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది సేమ్ యాస్టీస్. యాక్చువల్ గా వాళ్ళు ఒక చిన్న డైలాగ్ ని చెప్పారు, మనం డైలాగ్ కాదు ఓన్లీ ఒక పెద్ద సాంగ్ రివర్స్ లో పడేస్తామని వాళ్ళకి ప్రూవ్ చేయాలి. ఫస్ట్ అయితే సాంగ్ వినేద్దామా? ఓకే. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా పడితే మరి పడుకోదురా పని పడని దూరా ఇక రేగిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా పొరపాటున నిదురలు జారుకున్న కలలేదు కొనురా. ఓకే రైట్. సో మరి మొత్తానికి హిందూ నీకు వచ్చిన టాస్క్ ఆల్రెడీ అర్థమైపోయింది. ఒక సాంగ్ ని నువ్వు రివర్స్ లో పాడాలి. ఆల్రెడీ సాంగ్ ని వినేసావు. హియర్ వి గో. ద టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 2 1 3 2 1 గో. ధనుషే రూపా ధనుషే రూపా తేడి పారి మారదు కోడుపా నిప్పనీట పాదు నిడూపరా కై నీరే నిటగబటిక వసీచి నురుదనను మురుతురా నడు పోరు పొలరుదని నకురుజా తైలక నకు దూరా లో రూప్యాతే పడి పోరన షేరుపా. ఓకే, దానికి అర్థం తెలిస్తే మీరు ఇలా ఏడవరు పాడరు ఏమంటుంది తెలుసా? ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ తిన్నామురా అంటుంది. మా అబ్బాయిలు ఇంకా తేరుకోలేదు. ఏడోకు నాన్న, ఏడోకు. ఏడోకు నాన్న. మీరు ఇందాక మీ పాటలు మీకే ఏడుపు వస్తున్నాయా?
సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ హిందూజా, చాలా చక్కగా పాడినందుకు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో టాస్క్ అయితే సూపర్ గా పర్ఫామ్ చేశారు. మరి ఇంకెందుకు, ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది. సో మరి మనకి నితిన్ చెప్తున్నట్టుగా ఎవ్రీడే చెప్పినట్టుగా 1 కాదు 2 కాదు టోటల్ 4 గేమ్స్ ఉన్నాయి. సో అందులో మనకి ముందుగా వచ్చేస్తున్న గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. ఆ గేమే పరుగో పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ మరి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇప్పుడు నా టీం నుంచి పరుగో పరుగో గేమ్ ఆడడానికి 4 రన్నింగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. రైట్, మరి మొత్తానికి నెక్స్ట్ గర్ల్స్ బాయ్స్ వచ్చేసారు కాబట్టి మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగో పరుగో గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు, అలానే నా టీం నుంచి రన్నింగ్ స్టార్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే అమ్మాయిలు అబ్బాయిలు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్, దీన్నే తెలుగులో గోను సంచులు అంటారనమాట. సో ఈ గోను సంచులు వేసుకుని మీరు ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బౌల్ లో మీకు 4 బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ ని పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి ఈ బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో దీనికి టైమర్ కూడా ఉంటుంది. ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫస్ట్ గా యాక్చువల్ గా టాస్క్ లు బాయ్స్ తో స్టార్ట్ చేశాం కాబట్టి మరి విల్ స్టార్ట్ గేమ్స్ విత్ గర్ల్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్ లెట్స్ గో. పరుగో పరుగో గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 గో. ఓకే రైట్, సో మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ రేణు టీమ్ బాయ్స్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, సో మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నారు నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ బాయ్స్. మొత్తానికి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో ఓవరాల్ వీళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది మనతో షేర్ చేసుకుంటారంట. సో మరి ఫస్ట్లీ ఈ గేమ్ ఆడింది నితిన్ టీమ్ గర్ల్స్ కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. సో మౌనిక, నీకు ఎలా అనిపించింది మన పరుగో పరుగో గేమ్? ఓకే, ఎంజాయ్ చేసిన. సో భార్గవి, నీకు ఎలా అనిపించింది పరుగో పరుగో గేమ్? సో నైస్. సో రాజవీర, నీకు ఎలా అనిపించింది మన పరుగో పరుగో గేమ్? చాలా బాగా అనిపించింది. సో మరి మొత్తానికి నితిన్ టీమ్ గర్ల్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ని మనతో పాటు షేర్ చేసుకున్నారు కాబట్టి విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. వచ్చేనే వెంకటేష్. వెంకటేష్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? సూపర్. సూపర్. వినయ్, బేసిక్ గా ఈ పరుగో పరుగో గోన్ సంచులు వేసుకోవడం గెంతడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సో ప్రశాంత్, ఈ గేమ్ ఎలా అనిపించింది? క్రేజీగా ఉంది. సో మరి మొత్తానికి ఈ రోజు మన పరుగో పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఓవరాల్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో పాటు షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు అసలు సిస్సులైన టైమింగ్ అన్నమాట. సో స్కోరింగ్ టైమింగ్ పరుగో పరుగో గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 30 seconds లో. కమాన్ గర్ల్స్. మరి పరుగో పరుగో గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 23 seconds. సో ఫైనల్లీ పరుగో పరుగో గేమ్ విన్నర్స్ రేణు టీమ్ బాయ్స్. బాయ్స్, సో మరి ఫైనల్ గా ఈ రోజు ద విన్నర్స్ ఇన్ పరుగో పరుగో ఇస్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యు ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. చాలా బాగా ఆడారు. ఇప్పుడు జల్జల్గాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. వానా వానా వల్లప్ప తిరుగుతామిలా నింగి నీల హరివిల్లై కలుపుతామిలా మబ్బుల్లో హంసలాగా మల్లెల్లో మంచులాగా కన్నుల్లో సిగ్గులాగా వెన్నెల్లో
రైట్, సో మరి చూసారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. నిజంగా దట్ వాస్ సూపర్ అండ్ వండర్ఫుల్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ అనుకున్నాం, చాలా ఫనీ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మా గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ కాల్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నా టీం నుంచి 4 సిల్లీ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎనీవేస్ ఇక టైం వేస్ట్ చేయకుండా మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ కి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఆడటానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ ఒక బాస్కెట్ లో 3 కలర్ఫుల్ బాల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ ముందుగా వస్తే, సో ఫస్ట్ ఒక బాయ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి ఒక బాల్ తీసుకొని మళ్ళీ వెనకాలకి వస్తాడు. సో మన టైటిలే బ్యాక్ టు బ్యాక్ బెలూన్ కాబట్టి సో ఆ బాల్ ని ఇంకొక పర్సన్ యాడ్ చేసుకొని ఇద్దరు అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే ఇంకొక ఆపోజిట్ పర్సన్ ముందు ఉంటాడు, నువ్వు వెనకాల ఉంటావు, బాల్ మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. సో హ్యాండ్ స్ట్రెచ్ చేసి సో బాల్ ని పట్టుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. సో అక్కడ దాకా వెళ్ళి ఇంకొక బాల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ దాకా వస్తారు, వచ్చి థర్డ్ పర్సన్ ని జాయిన్ చేసుకుంటారు. సో ఇలా ముగ్గురు మళ్ళీ వెళ్తారు. లాస్ట్ బాల్ ఉంటుంది, ఆ బాల్ ని తీసుకొని వచ్చి లాస్ట్ పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ని యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి 4 స్టార్ట్ అవుతారు. సో బాల్ ని ఎక్కడ హ్యాండ్స్ తో పట్టుకోవద్దు, ఒకవేళ పట్టుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్. సో ఒకవేళ మధ్యలో డ్రాప్ అయినా మళ్ళీ ఫస్ట్ కా నుంచి స్టార్ట్ కావాలి. ఫాస్ట్ గా ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళే పర్సన్ ఎవరు? యు ఆర్ గోయింగ్ దేర్. 3, 2, 1 స్టార్ట్. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ కంప్లీట్ చేసుకున్నారు రెను టీమ్ బాయ్స్. సో మరి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో నిజంగా బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఫుల్ టు ఫన్ జనరేట్ అయింది. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో మరి ఫైనల్ గా మరి మా గర్ల్స్ ఎంత తక్కువ టైంలో వచ్చారంటే విత్ ఇన్ 3 minutes 20 seconds లో. మా అబ్బాయిలు బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 3 minutes. ఓకే రైట్, ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్ ఆర్ రెను టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. ఇప్పుడు జల్జల్గా మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్.
సో మరి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూసాక ఒక మంచి గేమ్ లోకి వెళ్ళాలని బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. మరి ఆ గేమే హెడ్ విత్ మాస్క్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. వేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు చేస్తున్నారు చూసేద్దాం. ఇప్పుడు నా టీం నుంచి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి ఇద్దరు ముసుగు వీరులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, అయితే మరి ఇప్పుడు మనం నెక్స్ట్ గేమ్ అనుకున్నాం కాబట్టి ఆ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఏమంటావు రేణు, ఏమంటావు? వెళ్ళిపోవాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? అమ్మాయిలు అబ్బాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, సో ఇది చూస్తున్నారు కదా మాస్క్. సో ముందుగా వచ్చే ఇద్దరిని 2 డిఫరెంట్ కార్నర్స్ లో నుంచోబెడతాను. సో ఇద్దరికి మాస్క్ వేస్తాను. మీరేం చేస్తారు, మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి సో మాస్క్ పై ఉన్న ఈ స్మైలీని కలెక్ట్ చేసుకోవాలి. మరి ఏ టీమ్ అయితే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకే రైట్, వీళ్ళకి బాగా అర్థమైపోయింది కాబట్టి ఇక టైం వేస్ట్ చేయకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారా, గర్ల్స్ రెడీగా ఉన్నారా? అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. Here we go from 3 to 1. 3, 2, 1, go. సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి రేణు టీమ్ బాయ్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సో ఎనీవేస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్, సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే మరి ఏం చేయాలి, మనం స్కోరింగ్ వెళ్ళిపోవాలి. స్కోరింగ్ వెళ్ళాలి. మరి ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ముందుగా మా అబ్బాయిలు హెడ్ విత్ మాస్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ 1 minute 50 seconds. ఓకే, సో మరి మొత్తానికి బాయ్స్ ఈ గేమ్ ని 1 minute 50 seconds లో కంప్లీట్ చేశారు. మరి దానికి అంత పెద్దగా ఎందుకు చెప్తావు? 1 minute 50 seconds. అంతే చెప్పుకోండి, పాప ఓడిపోయిన వాళ్ళు ఎన్నిసార్లు అరిచినా తప్పలేదు. సో బాధతో ఎనీవేస్ మరి ఈ రోజు మన హెడ్ విత్ మాస్ గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 30 seconds లో. ఓకే గర్ల్స్, కమాన్. మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో వాళ్ళు ఇందాక ఇలా అన్నారు, ఇప్పుడు కమాన్ మనం. ఓకే సూపర్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మా గర్ల్స్ విన్ అయినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు గెలిచారు, ఇప్పటి నుంచి మా టైం స్టార్ట్ అయిందని మా గర్ల్స్ అంటున్నారు. కో యాంకర్ గా నిన్ను ఆ మాత్రం ఆనందపరచడం అది నా మినిమం బాధ్యత.
అది ఇలా ఒకవేళ ఓడిపోతేనేమో ఇలా గెలిస్తేనేమో అలా అలా. రెండు విధాలుగా వీళ్ళ సైడే మాట్లాడుకుంటున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ Thank you, boys. కంగ్రాచులేషన్స్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను. కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను. ఓకే మరి ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్ చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా ఈ రోజు స్టూడెంట్స్ అంటే ఇది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అంటే ఇది అని మన పెర్ఫార్మెన్స్ ద్వారా మనకి చూపిస్తున్నారు. సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే రేణు, సో మరి మొత్తానికి ఒక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ మన ఫైనల్ గేమ్, ఫైనల్ బ్యాటిల్. ఇంతకీ ఆ ఫైనల్ బ్యాటిల్ ఏంటని ఇక్కడ ఈగర్లీ వెయిటింగ్. ఆ వెయిటింగ్ నీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఫైనల్ గేమే సై అంటే సై. సాయి గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. సో అందుకన్నా ముందు మనకి కావాలి కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ మోస్ట్ గేమ్ సాయి గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, అలానే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారంట. ముందుగా నా టీం నుంచి ముగ్గురు లక్ ఉన్న, సత్తా ఉన్న, బలంగా ఉన్న వాటర్ మెలన్ చూస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నెక్స్ట్ మరి మా టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా అక్కడ వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక బాస్కెట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అన్ని నన్ను, ఎందుకంటే ఇక్కడ హౌ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఊరుకోదు. బౌ కాదు బౌ అదే. ఓకే మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ వచ్చేసాయి. నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి బౌ? రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ ముందుగా వస్తే 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని ఉంటారు. యాక్చువల్ గా 3 గర్ల్స్ ఉంటారు కదా, 2 గర్ల్స్ ఇలా పట్టుకున్నప్పుడు ఇంకొక గర్ల్ ఏం చేస్తుంది, అంటే ఈ 2 హ్యాండ్స్ మీద కూర్చొని ఉంటుంది. అంటే 2 హ్యాండ్స్ మీద ఇంకొక గర్ల్ ని క్యారీ చేస్తూ అక్కడున్న బాక్సెస్ దాకా వెళ్ళాలి. ఓన్లీ కాళ్ళే ఖాళీగా ఉంటాయి కాబట్టి సో ఆ లెగ్స్ తో అక్కడున్న బాక్సెస్ ని పిక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆ 2 గర్ల్స్ ఆ గర్ల్ ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఆ కాళ్ళతో క్యారీ చేసిన ఆ బాక్స్ ని ఈ బౌల్ లో వెయ్యాలి. దీనికి 2 మినిట్స్ టైం ఇస్తాం. విత్ ఇన్ 2 మినిట్స్ లో అక్కడున్న బాక్సెస్ ని మాక్సిమం పిక్ చేయడానికి ట్రై చేయండి. సై అంటే సైలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. బేసిక్ గా ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్స్. సో మరి ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా మరి ఫైనల్ గేమ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ట్విస్ట్ ఏంటో రివీల్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. మొత్తానికి సై అంటే సై గేమ్ మరి మా 3 గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ప్రాపర్టీస్ చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20,
21. And next we'll go with lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. 1, 2, 3. yes 3 lemons కలెక్ట్ చేశారు. And final గా మిగిలినవి balls. So only one ball. అమల్ కలెక్ట్ చేశారు 1 ball. సో మరి మొత్తానికి సై అంటే సై, మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టైమ్ ఆఫ్ రెను టీమ్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సై అంటే సై గేమ్ ఆడటానికి రెను టీం నుంచి 3 బాయ్స్ రెడీ. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి రెను టీమ్ బాయ్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ చాక్లెట్స్ గానీ లెమన్స్ గానీ బాల్స్ గానీ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. సో మరి ఫాస్ట్ గా చాక్లెట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. yes let's start from chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43. మా టీమ్ అబ్బాయిలు కలెక్ట్ చేశారు 43 chocolates. Superb. And next we'll go with lemons. 1, 2, 3, 4 lemons. Next we'll go with balls. 1, 2, 3. 3 balls. సో మరి సై అంటే సై బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో సై అంటే సై గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ లో ఒక ట్విస్ట్, దానికి ఒక లెక్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ కిక్ ఏంటో ఇప్పుడు చెప్పేస్తున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే, సపోజ్ ఫస్ట్ అమ్మాయిలు తీసుకుంటే మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసినట్టయితే ఈ 3 కార్డ్స్ లో నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఇందులో 50, 30, 100 అనే నెంబరింగ్స్ ఉన్నాయన్నమాట. సో మీ 50 చాక్లెట్స్ కి మా వాళ్ళు స్కోర్ ఇస్తారు. అంటే ఈ 3 కార్డ్స్ లో ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తారు. అందులో 100 ఉంటే మీ చాక్లెట్ స్కోర్ 50 into 100. ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. ఓకే రైట్ గర్ల్స్. సో మరి మొత్తానికి ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి అండ్ లెమన్స్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 21 చాక్లెట్స్. మీరు కలెక్ట్ చేసిన 21 చాక్లెట్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో చూద్దాం. 30. మీరు కలెక్ట్ చేసిన 21 చాక్లెట్స్ కి మేము ఇచ్చే స్కోర్ 30. సో నెక్స్ట్ విల్ గో విత్ గర్ల్స్. నెక్స్ట్ స్కోరింగ్ Lemons. ఎన్ని కలెక్ట్ చేశారు? 3 lemons. సో మరి ఆ 3 lemons కి ఎన్ని ఇస్తారో బాయ్స్, ఎంత స్కోరింగ్ ఇస్తారో చూసేద్దాం. 50. మీ లెమన్ స్కోర్ 3 into 50. ఫైనల్ గా మిగిలినవి బాల్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 Only one ball. మీరు కలెక్ట్ చేసిన 1 బాల్ కి మేము ఇచ్చే స్కోర్ 100. సో 1 into 100. ఓకే మరి మొత్తానికి సై అంటే సై స్కోరింగ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మరి బాయ్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం. బాల్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 3 balls. మేము కలెక్ట్ చేసిన 3 balls కి మీరు ఇచ్చే స్కోర్ 100. సో మా బాల్ స్కోర్ వచ్చి 3 into 100. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 43 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. బాయ్స్ నెక్స్ట్ విత్ స్కోర్ లెమన్స్ ఎన్ని లెమన్స్? 4 lemons. మేము కలెక్ట్ చేసిన 4 lemons కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో మా లెమన్ స్కోర్ 4 into 30.
సో మరి మొత్తానికి ఈ రోజు మన సై అంటే సై స్కోరింగ్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సై అంటే సై గేమ్ ని ఫినిష్ చేశారు. ఫైనల్ స్కోర్స్ కూడా డిసైడ్ అయిపోయాయి. మరి ఆ స్కోర్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. మరి ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 880. కమ్ ఆన్ గర్ల్స్. సై అంటే సై గేమ్ లో మా బాయ్స్ ఫైనల్ స్కోర్ వచ్చి 2570. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ది రేణు టీమ్ బాయ్స్. బాయ్స్ కంగ్రాచులేషన్స్. రన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ పోటీగా తీసుకోండి. యాక్చువల్ గా మా గర్ల్స్ ఏమన్నారు తెలుసా, ఎంతైనా మా కాలేజ్ అబ్బాయిలే కదా, కావాలని గెలిపించామని అంటున్నారు. సో అలా అన్నమాట. ఎనీవేస్ మరి ఈ రోజు ఇక్కడ రన్నర్స్ ఉన్నారు, విన్నర్స్ ఉన్నారు. వారికి ప్రైజెస్ అందజేయడానికి స్పెషల్ గెస్ట్ ఆఫ్ దిస్ కాలేజ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సిహెచ్ నరసింహారెడ్డి గారు, వైస్ చైర్మన్ ఆఫ్ గణపతి డిగ్రీ కాలేజ్. And next I would like to invite Dr. G. Vikram, principal of this college. We welcome you, sir. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిల్ జిగా సో గణపతి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ తో నిజంగా ఫుల్ టు ఎంజాయ్ చేసాం మనం కూడా. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన జైల్ జిల్ జిగా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది సార్? జిల్ జిల్ జిగా ఈటీవీ ప్లస్ చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్స్ బాగా చేసిండు. మీ అందరికి కృతజ్ఞతలు. I appreciate all the crew members of Jil Jil Jiga and hearty congratulations. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. సో మరి సై అంటే సైలో రన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. అంటే గర్ల్స్ ఆర్ ది రన్నర్స్ టుడే. సో ఎనీవేస్ వారికి క్యాప్స్ అందజేయాల్సిందిగా చైర్మన్ గారిని అండ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. సై అంటే సై గేమ్ లో రన్నర్స్ కి క్యాప్స్ ఇచ్చేయడం జరిగింది. మరి ఇప్పుడు సార్ ని మా విన్నర్స్ కి మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఈ రోజు మన జిల్జిల్జిగా ఇంత సక్సెస్ఫుల్ గా మీ కాలేజ్ లో కంప్లీట్ చేసుకున్నదంటే కేవలం విత్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ అండ్ ఫైనల్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. యాక్చువల్ గా విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో విన్నర్స్ రన్నర్స్ ఈ రోజు పక్కన పెడితే ఫైనల్ గా ఈ రోజు గెలిచింది మాత్రం గణపతి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. సో ఎనీవేస్ వీరికి ఒకసారి థ్యాంక్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అండ్ అలాగే ఫైనల్ గా నితిన్ చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే ఈ రోజు గెలిచింది నువ్వు నేను కాదు నితిన్. ఈ రోజు గెలిచింది గణపతి డిగ్రీ కాలేజ్. ఈ రోజు మన జైల్ జిల్ జిగా షోని మరి వ్యూవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మరి స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ ద్వారా అండ్ వాళ్ళ వర్డ్స్ ద్వారా తెలుసుకుందామా? బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ యు ఎంజాయ్డ్ ద గేమ్స్? ఓకే వాళ్ళు జైల్ జైల్ జిగా అన్నారు ఈ రోజు. సో ఎనీవేస్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. బై బై. సీ యూ బాయ్స్ అండ్ గర్ల్స్.